రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గ స్థాయిలో ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ సెల్ అనేది పార్టీ పరంగా చేయమని చెప్పి కోరటంలో తెనాలి నియోజకవర్గంలో ఈ గ్రీవెన్స్ సెల్ ని కండక్ట్ చేయడం జరిగింది. దాదాపు 13 వివిధ అంశాలపై పెన్షన్లు, రోడ్లు, అదేవిధంగా హౌసింగ్, వీటిలన్నిటి మీద వాళ్ళు గ్రీవెన్స్ సెల్ లో ఇవ్వడం జరిగింది. వీటిలన్నిటిని కూడా సంబంధిత శాఖలకి పార్టీ తరఫు నుంచి వాళ్ళకి పంపిస్తాం. ఈ ఇమీడియట్ గా చేయాల్సిన 1-2 ఉన్నాయి. ఇందులో మానిటరీ, నాన్ మానిటరీ ఇమీడియట్ గా అటెండ్ అయ్యేలాగా చూడాల్సిన బాధ్యత మాది. మానిటరీ ఇష్యూస్ డిపెండ్ అపాన్ దేర్ రిక్వైర్మెంట్. హౌసింగ్ అంటే హౌసింగ్ శాంక్షన్ చేయించడం, రోడ్స్ అంటే వాటికి ఎస్టిమేషన్ వేయమని చెప్పి ఎలకేషన్ చేసే విధంగా ఇక్కడున్న మంత్రి గారికి, అదేవిధంగా సంబంధిత అధికారులకి వీళ్ళందరికీ కూడా పంపిస్తాం. మిగతాది పెన్షన్స్ అంటే ఎప్పుడైతే కొత్త పెన్షన్స్ చాలా వస్తున్నాయి, ఆ పెన్షన్స్ ఎప్పుడైతే కొత్తగా ఇచ్చే నోటిఫికేషన్ వస్తుందో ఆ ఏరియాలో మేము కూడా ఆ సెక్రటేరియట్స్ కి పంపిస్తాం. మా దగ్గర కొన్ని కాపీస్ పెట్టుకొని అవి ఎప్పుడైతే వచ్చినాయో వాళ్ళకి ఇంటిమేట్ చేస్తే ఎప్పుడు ఓపెన్ అయిందో వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా స్వయంగా ఇంకో అప్లికేషన్ పెట్టుకునేలాగా చేయమని చెప్పి మేము ఎవరైతే రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నారో మాకు పెన్షన్ లేదని వాళ్ళకి చెప్తున్నాం. మా దగ్గర నుంచి కూడా ఆ సంబంధిత సెక్రటేరియట్ కి, ఆ ఏరియా సెక్రటేరియట్ కి మేము పంపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తాం. ఎవరికి ఏ రకమైన ఇబ్బంది కూడా రాకూడదని చెప్పి, సమస్యలు లేని ఆంధ్ర రాష్ట్రంగా ఆవిష్కరించబడాలని ఈనాటి కూటమి నాయకత్వం అహర్నిశలు కూడా ప్రజల దగ్గరికి పాలన, అంతేకాకుండా ప్రజల సమస్యల్ని, ఏ రకమైన సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పట్ల ఎట్లా స్పందించాలి అనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఎక్కడికక్కడ ప్రతి శుక్రవారం నాడు ఈ యొక్క గ్రీవెన్స్ సెల్స్ ని పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో సమస్యలు తెలుసుకొని ఆ సమస్యను పరిష్కరించాలనేదే ఈ ప్రభుత్వం యొక్క పార్టీ యొక్క ధ్యేయం. ఆ ధ్యేయానికి తగ్గట్టుగా అందరూ కూడా స్పందించి నాయకత్వం అంతా కూడా సమస్యలను పరిష్కరించేదానికై ప్రయత్నిస్తున్నాం.